నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో దారుణం జరిగింది. తన వివాహేతర బంధానికి అడ్డొస్తోందని భార్యని అత్యంత కిరాతకంగా చంపేశాడు భర్త శ్రీశైలం. కొద్దికాలంగా దంపతుల మధ్య విభేదాలు కూడా వచ్చాయి. భార్య శ్రావణిపై మరోవైపు అనుమానం కూడా పెంచుకున్నాడు భర్త. సోమశిల వెళ్దామని చెప్పి తీసుకువెళ్లిన శ్రీశైలం మార్గ మధ్యలో శ్రావణి గొంతు కోసి చంపేశాడు. ఆ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగిలిపెట్టేశాడు నిందితుడు శ్రీశైలం. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యనే కడతీర్చాడు ఓ భర్త. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీశైలం తన భార్య శ్రావణిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సోమశిలకు వెళ్దామని చెప్పి సమీపంలో ఉన్నటువంటి నల్లమల అడవిలో కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు శ్రావణి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి తండ్రి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ హత్య చేశాడు మీ అల్లుడు, అసలు ఏం జరుగుతుంది? అంటే 1 జనవరి నాడు గొడవ పడింది సార్. 1 జనవరి నాడు గొడవ పడి వాడు ఫుల్ బాటిల్ మందు తెచ్చుకొని ముందర పెట్టుకొని సగం తాగిన తర్వాత ఆ బెల్ట్ ఛార్జర్తో ఆమె గొంతుకు వేసి, నువ్వు నాకు పిల్లలు పుట్టలేదు, నువ్వెవరికి కావాలనుకున్నావు చెప్తావా లేదా అంటే చెప్పి 2 తలుపులు మూసి ఆమెను చిత్రహింస పెట్టిండు. అయితే ఇంకా కొద్దిగా మందు ఉంది, ఇంకా నీ ఆట చెప్తా అంటే చెప్పి ఆ మందు ముందర పెడుతుంటే ఈమె మా బిడ్డ హుషారుపడి ఆ గొల్లెం తీసుకొని బయట వెళ్ళి ఆ రాఘవేంద్ర టెంపుల్ ఉంది సార్, ఆ టెంపుల్ పక్కన దావుకొని పోలీసు అండర్కి చేసింది సార్. వాని అనుమానం ఏంటంటే, నాకు పిల్లలు పుట్టలేరు, నీవు ఎవరికో అలవాటయ్యి పిల్లలు కన్నా అంటే చెప్పి ఈ అనుమానంతో ఆమెను చిత్రహింసలు పెట్టి ఇంకా ఆమెను ఈ విధంగా మర్డర్ చేసింది సార్. చేసిండ్రు. మరి ఇటువంటి విషయము మరి 2 టౌన్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసినాము. ఇంకా అట్లా మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి చూస్తే కాల్ చేసిండ్రు అంతే సార్. మాకు ఏ శవం అనేది దొరకలేదు. ఇంకా పిల్లలకు న్యాయం అయితే చేయాలి. వాళ్ళను పుట్టించడం తప్ప పోషించడము వాళ్ళ దగ్గర లేదు సార్. అయితే మేమే ఇంకా పూటలను మేమే సాకి పెద్ద చేసి స్కూల్కి వేసినాం సార్. ఇది మీకు శ్రీశైలం అనే మా అల్లునికి శిక్ష వేయాలని కోరుకుంటున్నాను సార్. మొత్తంగా చూస్తే మాత్రం శ్రీశైలంతోనే గతంలోనే ఈ దంపతులు ఇద్దరి మధ్యలో కూడా గొడవలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపు 4 ఏళ్ళు ఇద్దరు దూరంగా ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ శ్రీశైలంకు కఠిన శిక్షలు విధించాలి, తన కూతురు ఏ రకంగా అయితే చనిపోయిందో అదే రకమైనటువంటి శిక్ష విధించాలనేటువంటి డిమాండ్ను అటు శ్రావణి తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.